ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త 150 మంది కన్నుమూత దేశమంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆప్షన్ యాడ్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. రష్యా రాజధాని మాస్కోపై జరిగిన ఘోరమైన ఉగ్రదాడి ఘటనతో ముడిపడిన మరింత సమాచారం తాజాగా ఆదివారం వెలుగు చూసింది. దాదాపు 150 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు దాడికి వెళ్లే ముందు మాస్కోలో కన్సర్ట్ హాల్లోకి లోపలికి ప్రవేశించగా దిగిన ఫోటోలు, వీడియోలు ఐసీసీ ఖోరాసన్ ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో ఉగ్రవాదులు మోహాలు, గొంతులను గుర్తుపట్టలేని విధంగా బ్లర్ చేశారు. కన్సర్ట్ హాల్ లోపలికి ప్రవేశించాక ఉగ్రవాదులు కాల్పులు జరపడం, అక్కడున్న జనంతో భయంతో పరుగులు తీయడం ఓ వీడియో కనిపించింది. ఇక ఓ బాధిత వ్యక్తి కన్సర్ట్ హాల్లో ఉగ్రవాదుల నుంచి తప్పించుకొని పారిపోతూ తీసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో తీసిన వ్యక్తి ఎలానో కన్సర్ట్ హాల్ నుంచి ప్రాణాలతో బయటపడినట్టు తెలిసింది. ఉగ్రవాదులకు కనిపించకుండా ఉండేందుకు దాదాపు 28 మంది కన్సర్ట్ హాల్లో టాయిలెట్లో దాక్కోగా ఉగ్రవాదులు గుర్తించి కాల్చి చంపారు. ఆ ఒక్క టాయిలెట్ నుంచే 28 డెడ్ బాడీస్లు బయటపడ్డాయని తెలిసింది. ఇక ఈ భవనంలో అత్యవసర మెట్ల దారిలో మరో 14 డెడ్ బాడీస్లు అయితే లభ్యమయ్యాయి. సంతాప దినం ఉగ్రవాది ఘటన నేపథ్యంలో యావత్ రష్యా దేశం ఆదివారం రోజు అధికారిక సంతాప దినంగా ప్రకటించింది. చనిపోయిన వారికి యావత్ దేశ ప్రజలు నివాళులర్పించారు. మాస్కో శివార్లో క్రోకస్ సిటీ కన్సర్ట్ హాల్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు బొకేలు, టెడ్డీ బేర్లతో చేరుకొని వాటిని హాల్ పరిసర నేలపై ఉంచి చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. దేశంలో గాను ప్రపంచ వ్యాప్తంగా ఒకసారిగా సంచలనంగా మారింది. 150 మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు.